వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. మనం ఈరోజు వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ డేటా టైప్స్ డిస్కస్ చేయబోతున్నాం. మనం అయితే నిన్న ఆల్రెడీ ఇంట్రడక్షన్ టు పైథాన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఒక వాల్యూ ఉంది. సో ఎక్స్ అనేది వేరియబుల్. మన వేరియబుల్లో ఒక వాల్యూని వేరియబుల్ ఎందుకు చేయాలంటే పైథాన్లో దానిలో ఒక వాల్యూని స్టోర్ చేసుకుని చూస్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ టు 1. ఎక్స్ అనేది దీన్ని మన ఎక్స్ అనేది 1 అనేది ఎక్స్ కి అసైన్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎక్స్ అనేది ఎక్స్ ఎక్స్ కి మనం అసైన్ చేస్తున్నాం 10 అనేది. మనం ఎక్స్ 10 అది 10 కదా. సో మనం ఎక్స్ 10 అనేది స్టోర్ చేసాం అనమాట. సో మనం ఇప్పుడు ఒకవేళ కానీ మనం ప్రింట్ ఎక్స్ అని కొడితే ఇప్పుడు ఎక్స్ ప్రింట్ అవుతుంది. ఎక్స్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే మీరు మనకి ఇక్కడ ఏం ప్రింట్ అయింది? 10 ప్రింట్ అయింది. 10 అనేది ఎక్స్ ఉంది. సో ఎక్స్ కి 10 అనేది అసైన్ చేసినప్పుడు వేరియబుల్ అంతే ఇది. ఎక్స్ అనేది వేరియబుల్. అసైన్ అంటే ఇప్పుడు ఎక్స్ కి 10 అనేది అసైన్ చేసాం అన్నమాట. సో ఎక్స్ అనేది 10లోకి పెట్టాం. అంటే 10 ని ఎక్స్ స్టోర్ చేస్తాం. దాన్ని మనం ప్రింట్ చేసాం. సో దీన్ని ఎక్స్ అనేది వేరియబుల్. వేరియబుల్లోకి 10 అనేది అసైన్ చేసాం. సో ఇదన్నమాట వేరియబుల్ ని అసైన్ చేయడం. ఒక దాన్ని వేరియబుల్లోకి అసైన్ చేయడాన్ని ఇది ఇలా యూజ్ చేసి చేస్తాం అనమాట దాంట్లోకి. సో మనం అలా ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వై ఇచ్చుకుందాం. సో వైలోకి ఒక 30 స్టోర్ చేసుకుందాం. సో మనం రెండు సో వై చూసుకుందాం. ఓకే. మనకు రన్ చేస్తే కోడ్. సో ఎక్స్ 10 అనేది ప్రింట్ అయిపోయింది. వై 30 అనేది ప్రింట్ అయిపోయింది. సో మీరు చూసారు కదా. సో మనం వై అనే దాంట్లోకి 30 అనేది స్టోర్ చేస్తాం. మనం ప్రింట్ చేస్తే ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో అదనమాట వేరియబుల్స్ అవి అసైన్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్. సో డేటా టైప్ అంటే మనకి చాలా ఉంటాయి. ఫస్ట్ ఇంటీజర్ అని తీసుకున్నాం. సో మన ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అన్నాం కదా. సో ఇన్పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కువగా కామెంట్స్ అవి ఇవ్వడానికి ఏంటో మనం హ్యాష్ అనేది యూజ్ చేస్తాం. మన ఎక్స్ అనేది 10 అన్నమాట. మనం ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అని కొడితే టైప్ అంటే టైప్ ఆఫ్ ఎక్స్. సో మనకి ఇక్కడ డేటా టైప్ అనేది ఏంటని చెప్తుంది అనమాట. ఇది ఉంది 10. 10 అనేది నెంబర్ అంటే మనం ఇంటిజర్ అంటాం అన్నమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. సో 10 అనేది ఇంటిజర్ అనమాట. ఐఎన్టీ ఇంట్ అని వస్తుంది చూడండి. టైప్ అంటే దాని యొక్క డేటా టైప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూసినట్టు క్లాస్ ఇంట్. సో ఇది 10 అనేది ఇంటిజర్ అనమాట. సో మనం ఏవైనా మనం నెంబర్స్ అన్ని నెంబర్స్ మనం అవి ఇంట్ టైప్ అన్నమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని కామెంట్స్ పెడదాం. మనం మామూలుగా సెలెక్ట్ చేసుకోవాలని ఇది మొత్తం కామెంట్లో పెట్టడానికి మనం కంట్రోల్ వాడి కామెంట్లో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోట్. సో ఫ్లోట్ అంటే ఎనీ డెసిమల్ వాల్యూస్ ఉంటాయి కదండి. డెసిమల్ వాల్యూస్ ఏమొచ్చుగా అన్ని మనము డెసిమల్ వాల్యూస్ అన్ని మనం ఫ్లోట్ అని అంటాం అనమాట. ఫ్లోట్ డేటా టైప్స్ అనమాట. సో ఫ్లోట్ అంటే మనకి డెసిమల్ వాల్యూస్ అన్ని ఫ్లోట్ లోకి వస్తాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఒకవేళ ఎక్స్ అనే దాంట్లోకి 1.32 అని తీసుకున్నాం. సో 1.32 అనేది డెసిమల్ నెంబర్. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ చూడండి. ఇప్పుడు సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లోట్ అని వస్తుంది చూసారా. సో మనం ఏం డెసిమల్ వాల్యూస్ సో డెసిమల్ వాల్యూలో ఉన్న ఏవైనా ఈ ఫ్లోట్ డేటా టైప్ అని కన్సిడర్ చేస్తాం. సో ఇవన్నీ ఫ్లోట్ అన్నమాట. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్. స్ట్రింగ్స్ అంటే ఒక వేరియబుల్స్ ఉంటాయి కదండి. ఎక్స్ లేదంటే ఒక నేమ్ KIRAN కిరణ్ అనే ఒక నేమ్ ఉంది. క్యారెక్టర్స్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవన్నీ మనం స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టోర్ చేయాల. సో అప్పుడు మనకు అవుతుంది. లేదంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో మనం ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి. చూడండి మీరే. సో చూసారా STR అని వచ్చింది స్ట్రింగ్. సో మనం స్ట్రింగ్ అనమాట. మనం ఇలాగే మనం ఏది ఒక నెంబర్ కూడా మనం స్ట్రింగ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
స్ట్రింగ్ ఆఫ్ 10 అన్నాం అనుకోండి. ఇప్పుడు టైప్ ఆఫ్ 10 కొడితే మనకు ఇప్పుడు ఇంటిజర్ రాదు. స్ట్రింగ్ అని వస్తది. ఎందుకంటే 10 అనేది మనం డబుల్ కోట్స్‌లో స్టోర్ చేసాం చూడండి. చూసారా? స్ట్రింగ్. అది మీకు మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. చూసారా? స్ట్రింగ్. చూసారా? సో మనం ఇక్కడ ఎప్పుడైతే డబుల్ కోట్స్ స్టోర్ చేసామో ఆ వాల్యూని ఆటోమేటిక్గా అది స్ట్రింగ్ అని చేస్తాం. లోపల ఉన్న దాంట్లో అవసరం లేదు. ఒక ఒక ఏదైనా దాన్ని డబుల్ కోట్స్ స్టోర్ చేస్తే అది ఆటోమేటిక్గా స్ట్రింగ్ అని తీసుకుంటుంది అనమాట. సో స్ట్రింగ్ వాల్యూస్ అంటే ఇవి. సో స్ట్రింగ్ లో ఏవైనా పెట్టుకోవచ్చు మీరు. y ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ పాయింట్ సంథింగ్ 9.08 పెట్టుకోవచ్చు. అండ్ చూడండి, మనం ఒక డెసిమల్ కదా పెడతాం, కానీ ఇక్కడ చూడండి అది కూడా స్ట్రింగ్ అని వస్తుంది. స్ట్రింగ్ అని వచ్చింది చూసారా? సో అలాగే సంథింగ్ మనం డబుల్ కోట్ లో ఏది ఇచ్చుకున్నా, ఏమన్నా సింబల్, సో ఏ సింబల్స్ ఇచ్చుకున్నా కూడా అది ఒకసారి అలాగే మనకు నిలిచేయలేదు. సో జెడ్, సో ఇప్పుడు జెడ్ ఒక టైప్ చేద్దాం. సో స్ట్రింగ్ చూసారా, మనం ఏవైనా డబుల్ కోట్ స్టోర్ చేస్తే అది ఆటోమేటిక్గా స్ట్రింగ్ అనమాట. సో మనం ఒక క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ మనం నేమ్స్ అవి స్టోర్ చేస్తే ఖచ్చితంగా స్ట్రింగ్ లో స్టోర్ చేసుకోవాలి. ఒక డబుల్ స్ట్రింగ్ అనేది ఇప్పుడు డబుల్ కోట్ లో ఉండాలి. ఓకే, మనం ఒక క్యాష్ స్టోర్ చేస్తే ఖచ్చితంగా డబుల్ కోట్ లో ఉండాలి. మనం అలా కాకుండా పెన్ను మనకి ఎక్స్ ఈక్వల్ టు కిరణం ఇస్తాం అనుకో, అది పని చేయదు. సో అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి బులియన్. మన నెక్స్ట్ వచ్చేసి బులియన్ అనమాట. సో సో బులియన్ అంటే ఏంటంటే, ఒకసారి అంటే ఫస్ట్ చేద్దాం, కాస్త బాగా అర్థమవుతుంది. సో బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి చూసారా? ఒకవేళ అయితే ట్రూ లేదా ఫాల్స్, అలాగా దాన్ని బులియన్ అంటాం. అంటే ఇప్పుడు ఈజ్ ఫినిష్ అన్నాం. సో మనం ఒక రేస్ ని ఫినిష్ చేసాం. ఆ రేస్ ఫినిష్ చేసాడో లేదంటే ఎస్ అంటే ట్రూ, నో అంటే ఫాల్స్ అనుకోండి. ఇప్పుడు ఫినిష్ చేసాడంటే ట్రూ అంటే ఫినిష్ చేసిన అర్థం కదా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం, టైప్ ఆఫ్ ఈజ్ ఫినిష్ అని కొడితే సో బులియన్ వస్తుంది. సో బూల్. ఇది చూసారా? ఏది ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు వీటిని మనం ఎదక్కి చేస్తే ఎప్పుడు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లో ఉండాలి. పైథాన్ లో మనం బులియన్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉంది. సో అలాగే మనం ఒక ఇది రన్నింగ్ ఫాల్స్ అని అనుకోండి, ఫాల్స్ కింద వస్తుంది. అర్థమైందా? సో మనం ట్రూ ఆర్ ఫాల్స్ అని అన్ని బులియన్స్ అంటాం. ఒక ట్రూ కానీ ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్స్ అంటే ట్రూ లేదా ఫాల్స్ అవి మాత్రం వస్తాయి. ఇవి ఎక్కువ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే లూప్స్ లో, వైల్ లూప్స్ లో మనం ఎక్కువగా యూస్ చేస్తాం. మనం పోను పోను మీరే చూస్తారుగా. సో అది మరి.